హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను నాంపల్లి రావడం జరిగింది. మరి నాంపల్లిలో అయితే కొత్తగా తెలంగాణ ఫిష్ క్యాంటీన్ అని చెప్పి ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఏంటి ఈ క్యాంటీన్లో అని అంటే ఓన్లీ ఫిషెస్ డిషెస్ సంబంధించినంత వరకే ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ చూడొచ్చు, తెలంగాణ ఫిషర్మెన్స్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ వాళ్ళు ఈ తెలంగాణ ఫిష్ క్యాంటీన్ అనేది ఓపెన్ చేయడం అనేది జరిగిందనమాట. మరి యాక్చువల్గా ఈ ఫిష్ క్యాంటీన్ అనేది రీసెంట్గానే ఓపెన్ చేయడం జరిగింది. ఇది సెకండ్ బ్రాంచ్, ఇది తెలంగాణలో మెయిన్గా హైదరాబాద్లో అయితే ఇది సెకండ్ బ్రాంచ్ అనమాట. ఫస్ట్ బ్రాంచ్ అనేది మాస్ ఆఫ్ ట్యాంక్లో ఉంది. ఇప్పుడు సెకండ్ బ్రాంచ్ అనేది నాంపల్లిలో ఓపెన్ చేయడం జరిగింది వెరీ రీసెంట్లీ. సో ఫిష్ బిర్యానీ ఫుల్ 510 రూపీస్, ఫిష్ బిర్యానీ సింగిల్ 263 రూపీస్, బోన్లెస్ ఫిష్ బిర్యానీ 315, ఫిష్ మీల్స్ 160, ఫుల్ ఫిష్ 126, ప్లేట్ ఫిష్ ఫ్రై 126, ఇలా చాలా రకాలు అయితే ఉన్నాయి. సో ఫిష్ కర్రీ అనమాట. ఎంత తీసుకొస్తున్నారు రోజు? అంటే డైలీ ఒక 10 కేజీ దాకా తెస్తున్నాం. కర్రీ అయితే 10 కేజీలు కాదు, రైస్ 10 కేజీ తెస్తున్నాం. దానికి సంబంధించి తెస్తున్నాం కర్రీ కూడా. ఓకే, అందాజుగా. బిర్యానీ ఒక 5 కేజీ, బిర్యానీ ఒక 5 కేజీ, ఫిష్ బిర్యానీ. ఓకే, సో ఫిష్ బిర్యానీ అనమాట. ఇది ప్రాన్స్, ఇది 5 కిలోలు ఇవి కూడా. ఓకే, ప్రాన్స్. ఫిష్ ఫ్రై 10 ప్లేట్లు. ఓకే, ఫ్రై పీస్. ఇది రైస్ కర్రీ. వైట్ రైస్ అయితే వైట్ రైస్ అండ్ కర్రీ కావాలి మనం కర్రీ వేసుకుంటాము. ఫిష్ అపోలో ఫిష్. ఓకే, టార్పిటో, ప్రాన్ టార్పిటో. ఓకే, ఇవన్నీ కూడా తెలంగాణ నుంచి వచ్చిన ఫిషెస్ అని చెప్పి చెప్తున్నారు. ఐ మీన్ తెలంగాణ ఫిషెస్ అని అంటే తెలంగాణ గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చిన ఫిషెస్ అనమాట. సో ఫిషరీ కమిటీ ఉంటుంది కాబట్టి ఆ కమిటీ నుంచి డైరెక్ట్గా మాకు ఫిషెస్, నాట్ ఓన్లీ ఫిషెస్, ప్రాన్స్ అనుకోండి, ప్రాన్స్ కూడా అక్కడ నుంచి వస్తున్నాయి. ఇలా అన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్స్ వీళ్ళకి వస్తాయి అనమాట. వచ్చిన వాటినే ఇక్కడ వీళ్ళు కర్రీలా వండుతారు. ఓకే, ఈ క్యాంటీన్లో మీరు 15 ఇయర్స్ నుంచి చేస్తున్నారు క్యాంటీన్లోనే. ఓకే, ఇందాక వచ్చినాము 8. ఓకే, సో ఎప్పటి నుంచో చేస్తున్నారు కదా. జనరల్గా అప్పటికి ఇప్పటికి ఏమైనా మారిందా క్యాంటీన్ వైజ్లలో? ఏం మారిందమ్మా, మీకేం కనిపించింది? ఇప్పుడు బాగా పెరిగిందా? ఇంకా వస్తూనే ఉన్నారా? ఓకే, సో మీరు బాగా వండుతున్నారా? టేస్టీగా ఉంటుంది కాబట్టి వస్తున్నారు. ఓకే, సో అలా అనమాట. సో చెప్తున్నారు కదా 15 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారంట. సో వీళ్ళు అన్నీ వండుతారు, అంటే ఫిష్, ప్రాన్స్, ఫిష్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ అన్నీ ఏది కావాలంటే అది. అంటే ఫిష్ అంటే ఒక ఫిషే మాత్రమే కాదు, ప్రాన్స్ కూడా ఉన్నాయి కదమ్మా. ఫిష్ అపోలో ఉంటుంది. సో చెప్పారు కదా, వీళ్ళ దగ్గర అన్ని వెరైటీస్ అనేవి దొరుకుతున్నాయి. సీ ఫుడ్కి సంబంధించినవి అయితే ఆల్మోస్ట్ కొన్ని అయితే చాలా బాగుంటున్నాయి. స్మెల్ అయితే బాగుందన్నమాట. స్మెల్కే కొంచెం నిండిపోయేలా ఉంది, అలా ఉంది ఇక్కడ అంతా కూడా. సో వీళ్ళు అయితే చాలా బాగా సర్వ్ చేస్తున్నారు. ఇంట్లో ఎలా అయితే సర్వ్ చేస్తారో అంత బాగా సర్వ్ చేసి అయితే ప్లేట్లలో వీళ్ళు ఇస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఇక్కడ నుంచి పార్సల్స్ అనేవి కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో పార్సల్ అనేది కూడా ఉంటుంది. సో పార్సల్కి అయితే ఏం ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండవు. సో పార్సల్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ తినాలంటే ఇక్కడ, లేకపోతే పార్సల్ అనేది మీరు క్యారీ ఆన్ చేయొచ్చు. సో ఇక్కడ తింటున్న వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాము. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ ఆసిఫ్ నగర్ నుండి వచ్చాను, విజయనగర్ కాలనీ. ఓకే, సో ఎలా ఉంది? ఏమేమి ఆర్డర్ చేశారు? నేను ఫిష్ బిర్యానీ ఆర్డర్ చేశాను, ప్లస్ అపోలో ఫిష్ ఆర్డర్ చేశాను. ఓకే, స్పైసీగా బాగుందండి. టేస్ట్ కూడా సూపర్. సూపర్. ఓకే, బాగుంది. అంటే ఇంట్లో ఫుడ్ లా అనిపించింది? ఇంటి ఫుడ్ లాగా ఉన్నది. ప్రైస్ కూడా నార్మల్ రేంజ్లో ఉన్నాయి. ఓకే, ప్రైస్ కూడా నార్మల్ అనిపించింది. వ్యాలిడ్. క్వాంటిటీ ఎలా ఉంది మరి? క్వాంటిటీ ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు కాబట్టి కొద్దిగా ఇంకా సెట్ అవ్వలేదు. 1 వీక్ 10 డేస్ అయితే వాళ్ళకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. తక్కువ ఉంది. బాగుంటుంది. ఫిష్ బిర్యానీ కానీ టేస్ట్ బాగుంది. నచ్చింది. ఓకే. సో చూసారు కదా, ఇక్కడ టేస్ట్ అయితే బాగుంది. క్వాంటిటీ ఇంకొంచెం ఎక్కువిస్తే బాగుండు అని అంటే టేస్టీగా ఉంది కాబట్టి క్వాంటిటీ ఎక్కువ ఉంటే బాగుంటుంది అని అనుకుంటాము. అఫ్కోర్స్ ఇట్స్ కామన్. సో అది. అండ్ ఇక్కడ మనం చూసింది ఇదైతే మెనూ లిస్ట్. ఈ మెనూ లిస్ట్ ప్రకారం అయితే ఉంటుంది. సో ఇది గగన్ విహార్ ఆపోజిట్లో ఉంటుంది. అంటే టీజీపీఎస్సీ బోర్డు ఉంటుంది కదా, దానికి ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట మనకు. టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆపోజిట్లోనే ఇక్కడ మనకి క్యాంటీన్ అనేది కనిపిస్తుంది. ప్రాన్స్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, సింగిల్ ఫిష్ ఫ్రై ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో టేస్ట్ ఎలా ఉందో కూడా మనం ఇక్కడ వన్స్ అడిగి వీళ్ళని తెలుసుకుందాం కూడా ఎలా ఉంది ఏంటి అనేది. ఎందుకంటే మంచిగా సీటింగ్ ఉంది, కూర్చొని తినడానికి ప్రశాంతంగా. చూడండి ఎంత ప్రశాంతంగా వీళ్ళు అందరూ కూర్చొని తింటున్నారు.
అండ్ తర్వాత మంచిగా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. సో చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. వాళ్ళు సర్వ్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు క్యాప్స్ అనేవి పెట్టుకోవడము, ఎందుకంటే హెయిర్ పడకుండా అలా. అండ్ తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సైడ్కి అండ్ బౌల్స్ ఇక్కడ మొత్తం కూడా మనం చూస్తే తెలుస్తుంది అనమాట. అండ్ వీళ్ళైతే ప్రజెంట్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో నిన్ననే స్టార్ట్ అయింది కాబట్టి అండ్ అప్కమింగ్ డేస్లో కూడా ఇది ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అయితే మాత్రం కింద స్పేస్ ఉంది, ఆ కింద కూడా మళ్ళీ సేమ్ ఇలానే సీటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఇది ఫస్ట్ ఫ్లోర్లో రన్ అవుతుంది. అండ్ ఈ ఫుడ్ అంతా కూడా బయట నుంచి తీసుకొస్తారు కాబట్టి ఇక్కడ ఫుడ్ 1 o'clock నుంచి 4 PM దాకా అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఎవరైనా ఏమైనా కావాలి అని అనుకుంటే ఈ నియర్ బైగా ఉన్న వాళ్ళు ఎప్పుడు చికెనేనా కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని అంటే ఎస్ అఫ్ కోర్స్ యూ కెన్ కమ్ హియర్ అండ్ తినొచ్చు. తింటే మాత్రం టేస్ట్ వైజ్గా అయితే ప్రాబ్లం లేదు, చాలా బాగుందనే చెప్తున్నారు తిన్న వాళ్ళు కూడా. క్వాంటిటీ ఇంకొంచెం ఎక్కువిస్తే బాగుండు అని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇదనమాట. మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. సీ యూ, బాయ్ బాయ్.